నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైకాపాకు మేలు చేసేందుకు పండుటాకుల్ని బలి చేస్తున్న సీఎస్. పింఛన్ సొమ్ము బ్యాంకుల్లో వెయ్యాలంటూ దారుణ ఆదేశాలు. రాజకీయ పిచ్చితో పేదల ప్రాణాలతో ఆటలాడొద్దన్న చంద్రబాబు. ఇప్పటికే 32 మంది ఉసురు పోసుకున్నారని ఆగ్రహం. తుని రైలు దహనం వైకాపా కుట్రేనని పవన్ కళ్యాణ్ ఆరోపణ. కాపు యువతను రెచ్చగొట్టి అల్లర్లకు ఎగదోశారని ధ్వజం. చంద్రబాబుపై వ్యక్తిగత ద్వేషంతోనే ఏపీ ఎన్నికలపై కేసీఆర్ వ్యాఖ్యలు. ముందు నుంచి జగన్తో కలిసే ఉన్నారన్న రేవంత్ రెడ్డి. జేపీ టర్న్కీ సంస్థలతో అడ్డుపెట్టుకుని బినామీల పేరుతో ఇసుక దందా. 3 ఏళ్లలో 3,000 కోట్లు దోపిడీ చేసిన జగన్ ముఠా. చేయూత పేరుతో అక్క చెల్లెమ్మలకు జగన్ మోసం. చివరి విడత సాయానికి ఉత్తుత్తి బటన్. అధర్మ మార్గంలో ఉత్తరాంధ్ర వైకాపా ప్రజాప్రతినిధి అరాజకాలు. కమిషన్లు, బేరసారాలు నిత్యకృత్యం. పంచాయతీ ఆస్తులు కబ్జా. భారత్లో బలహీన ప్రభుత్వం రావాలని కొన్ని దేశాల కుట్ర. కాంగ్రెస్ ఉంటే దోపిడీ చేయొచ్చని భావిస్తున్నాయన్న మోదీ.